రీసెంట్గా జరిగిన సిచ్యువేషన్ యాక్చువల్లీ ఇది రీసెంట్గా జరిగిన సిచ్యువేషన్ అంటే లైక్ అది నిన్ననే అంటే నాకు హరీష్ అన్నకు జరిగిన సంభాషణలో నా నామినేట్ హరీష్ అన్న సో అన్న ఏమన్నాడంటే మాట్లాడుతూ నేను వెళ్ళిపోతా రాము ఇక్కడ ఇలాంటి మాస్క్ పెట్టుకొని తిరుగుతున్న వీళ్ళ మధ్యలో నేను ఉండలేను అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా జడ్జ్ చేసేసిండు. అండ్ నన్ను అడిగిన విషయం ఏంటంటే ఆ స్క్రీన్లో వచ్చిన ఏదైతే పాయింట్ ఉందో అది అందరిని అడిగిర్రు, అందరూ ఒకటే ఆన్సర్ చెప్పిర్రు, ఏంది అలా అనడం తప్పు అని చెప్పినప్పుడు నేను కూడా అదే చెప్పిన. కానీ అన్న ఉండి నన్ను స్పెషల్గా నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు రాము, మరి నేనంటే అంత ప్రేమ కదా అది కదా అని చెప్పేసి నన్ను స్పెషల్గా అడిగినప్పుడు నాకేమనిపించింది అంటే అయ్యో నేనెందుకు స్పెషల్ అవుతా, నేను యాజ్ ఏ కాంపిటీటర్గా ఇక్కడ అడుగు పెట్టినా మీరు ఒక కాంపిటీటరే, అందరూ ఒక కాంపిటీటర్సే కాబట్టి సో నా మీద సరే నేను ఆయనకు ఎక్కువ గౌరవం ఇవ్వడం వల్లనో మళ్ళీ ఏంటో నా మీద కొంచెం ప్రేమ ఉండొచ్చు, బట్ నేను యాజ్ ఏ కాంపిటీటర్గా నేను ఎందుకు అది చెప్పాలి, లైక్ నేను ఎందుకు హ్యాండ్ రేజ్ చేయాలి, నాకు అక్కడ చూసింది నేను చెప్పినా అన్న, నేను అక్కడ ఏం జరిగిందో నలుగురితో పాటు అక్కడ జరిగింది నేను చెప్పినా అండ్ నాకు కూడా అది కరెక్ట్ అనిపించలేదు కాబట్టి అవును అని చెప్పి నేను కూడా హ్యాండ్ రేజ్ చేసిన. ఆ పాయింట్ని మీరు రెండు సార్లు మూడు సార్లు మరి ఎందుకు చెప్పలేదు రాము, ఎందుకు స్టాండ్ తీసుకోలేదు రాము అని చెప్పడం నాకు కరెక్ట్ అనిపించలేదు. సో ఇదొకటి నేను అనుకున్నది. అయిపోయిందా? యా రాము ఫస్ట్ పాయింట్ చెప్తా. అన్న అన్న నీళ్ళలో దిగిన వాడికే చలి ఏంటో లోతేటో తెలుస్తుంది. అన్న ఓకే అన్న మీకన్నా నేను చాలా పెద్ద కౌన్సిలింగ్స్ చేశాను, మోటివేషన్ స్పీకర్గా ఉన్నా, లైఫ్లో చాలా మంది ఇన్స్పైర్ చేశాను. అవును అవును ఓకే ఏజ్లో కూడా చాలా పెద్దోడిని మీ అందరికన్నా కూడా ఇక్కడ ఆబ్వియస్గా ఒకళ్ళు ఇద్దరు వదిలేసేస్తే. నిన్న జరిగిన దాంట్లో రెండు విషయాలు. ఫస్ట్ విషయం గుండు అంకుల్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే మీకు బాడీ షేమింగ్ విషయం మీకు యాక్సెప్టబుల్ కదా, ఫన్ అండ్ హ్యూమర్ విషయంలో లేకపోతే మనకున్న ర్యాపో రిలేషన్స్ మీద అది తప్పు లేదని చేతులు ఎత్తేస్తారు, ఫైన్, మీ అందరికి ఓకే. అసలు ఎవరా నువ్వు? రమేష్ అన్న కొడుకును పట్టింది ఏమో ఇంకా వదలలేదంట. ఇది ఇప్పుడు రమేష్ అన్న ఇంటి సమస్య మాత్రమే కాదు, కర్ణాటక నుంచి కరుణాకర్ గురూజీ గారిని పిలిపిస్తున్నాను. భయపడకండి. పెట్టుకుని గట్టిగా లాగారు. ఈడోడు ఉమేషేనా? సచిన్ టెండూల్కర్. వరల్డ్ కప్ స్క్రీనింగ్ కోసం అమ్మాయిల జెర్సీ వేసుకోవడం అవసరమా? అరే రవి, నువ్వు కూడా? అవును సార్, విరాట్ ఆడినా స్మృతి ఆడినా గెలిచేది ఇండియానేగా. జెర్సీ అదే, స్ఫూర్తి అదే. చూడండి మన విమెన్ ఇన్ బ్లూ ని ఐసీసీ విమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లో సెప్టెంబర్ 30 నుంచి మొదలు జియో హాట్స్టార్ ఇంకా స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో. ఓకే ఫస్ట్ బయాస్నెస్ అంటారు దీన్నే. రెండు దాంట్లో చూపించింది ఏంటో నేను చెప్తా క్లియర్గా, మళ్ళీ అందరికి అర్థం అవ్వాలి కాబట్టి, మొత్తం ప్రపంచానికి అర్థం అవ్వాలి కాబట్టి చెప్తా. నేను చాలా మంది భాష అర్థం కాదు కాబట్టి నా భావం ఏంటో మళ్ళీ క్లియర్గా చెప్తా వివరంగా. అన్న కూర్చోండి. ఒక మాటని భాషని వక్రీకరించి నందిని కూడా పంది చేయడం చాలా ఈజీ. ఓకే ఇక్కడ ఎందరితో ఎంత రెస్పెక్ట్ఫుల్ ఉంటానో తెలుసు. నాకు ఇష్యూస్ ఉన్న వాళ్ళతో అది ఆడ మగ మేలా ఫీమేల్ అని సంబంధం లేకుండా ఎవరినన్నా సరే ప్రశ్నించా, ఎదురు నిలబడ్డా. ఓకే టాస్క్ జరుగుతుంది, కెప్టెన్సీ టాస్క్లో హీటెడ్ ఆర్గ్యుమెంట్ నడుస్తున్నాయి కదా. మనీష్కిను మన ఇమాన్యుల్ బ్రదర్కి హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. తన స్టాండ్ తీసుకున్నారు, ఫైట్ చేస్తారు, అయిపోయింది. సంచాలకుల నిర్ణయం ఫైనల్ అన్నారు, అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేశారా? నేను చాలా ఫన్గానే ఉన్నా అప్పుడు. ఓకే
నా విషయంకి వచ్చేప్పుడు నీకు కళ్యాణ్ దాని విషయంలో నీకు పొరపాటుగా డిఫెండ్ చేసుకోవాలి, ఆర్గ్యూ చేయాలి. సంచాలక నిర్ణయం ఫైనల్ కాబట్టి ల్యాక్ చేయకూడదు. కళ్యాణ్ దీపోమన్నా, బట్ కళ్యాణ్ తన కోసం తను స్టాండ్ తీసుకున్నారు, ఉన్నంతసేపు ఉన్నారు, తర్వాత అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఆ ప్రాసెస్లో మీ సెలబ్రిటీస్ అందరూ కూడా లెగిసి ఒంటికాల మీద అరిచేస్తున్నారు సంచాలకుల మీద. ఓకే, ఆ ప్రాసెస్లో మన ఇమాన్యుల్ బ్రదర్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఏంటంటే నా వినికిడి వరకు ఈయన ఆడవాళ్ళతో మాత్రమే పెట్టుకుంటారు, లేకపోతే ఆడవాళ్ళ మీద అరుస్తారు, సంథింగ్ లైక్ ఆడవాళ్ళు అనే వర్డ్ యూజ్ చేశారు. ఓకే, నాకు ఆ కాంటెక్స్లో ఎందుకంటే అక్కడ మన హీటెడ్ నడుస్తుంది, చాలామంది మాట్లాడుకుంటున్నారు కదా సార్. అయిపోయింది. తర్వాత నేను ఆలోచించా, ఇదేంటి నేను ఆ రోజు జరిగే టాస్క్లో ఏ ఆడవాళ్ళతో నాకు ఫైట్ జరగల. ఇప్పుడు తను చెప్పిన స్టేట్మెంట్ ఎప్పుడు రైట్ అవుతుందంటే, నేను ఆ టాస్క్లో ఎవరైనా ఆడవాళ్ళతో ఫైటింగ్ జరిగినప్పుడు, ఏదైనా మాట వచ్చినప్పుడు క్లాస్లో నేను ఆడవాళ్ళ మీద మాత్రం గట్టిగా మాట్లాడి, తర్వాత బ్రదర్ గురించి వచ్చినప్పుడు అయితే వేరే మగవాళ్ళ గురించి వచ్చినప్పుడు నేను మాట్లాడకపోతే తన స్టేట్మెంట్ రైట్ అవుతుంది. తన ఉద్దేశం ఎప్పుడో తనుజ గారి విషయం మనసులో పెట్టుకొని ఆ స్టేట్మెంట్ పాస్ చేశారు. నేను వెంటనే దాని గురించి కొంతమంది సభ్యుల దగ్గర మాట్లాడడం జరిగింది. నా ఉద్దేశం భావం చాలా క్లియర్. ఏంటంటే ఆడమగ డిఫరెన్షియేషన్ లేదు. ఫస్ట్ తను చేసిన తప్పేంటి తెలుసా, ఆడవాళ్ళు తక్కువ. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా, ఆడవాళ్ళతో మాత్రం మాట్లాడగలంటే ఆడవాళ్ళు తక్కువలా? కాదు కదా, ఇద్దరు సమానమే కదా. ఇప్పుడు అదే మీరు ప్రియాని తీసుకోండి, లేదా శ్రీజాన్ తీసుకోండి, అవునా? పేరు తగ్గట్టు దమ్ముతో మాట్లాడతారు, అది రైట్ ఆర్ రాంగో మాట్లాడతారు కదా. నేను అదే కోరుకుంటా కదా, ఎవరైనా సరే వ్యత్యాసం చూపించాను. అదేందా బటరింగ్ పోయిను అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం మాట్లాడిందని నేను చెప్తా కాంటెక్స్ట్. నేను దాన్ని ఏమడిగానంటే, ఏం చెప్పానంటే, అదేంటి మనోడు ఇలా మాట్లాడారు, తను నాకు ఇష్యూస్ ఎవరితో వచ్చినాయి, తనుజ గారితో నేను హర్ట్ అయ్యాను కాబట్టి 2 విషయాల్లో దాని గురించి పాయింట్ వచ్చి ఆవిడ ఇలా పాయింట్ చేసినప్పుడు అప్పుడే కదా నేను మాట్లాడింది. శ్రీజ గారు నామినేషన్ చేసేటప్పుడు అంతే కదా. నా బాధ వ్యక్తపరిచా, కొంచెం నేను గట్టిగా మాట్లాడతా, నా బేస్ వాయిస్ కాబట్టి వినపడింది ఫస్ట్ పాయింట్. మరుసటి పొద్దున ఆవిడతో నేను ట్రై చేసి ఏదో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయేమో మాట్లాడదామని అన్నా, నో అన్నారు. ఆమె గౌరవం ఇచ్చి ఓకే థ్యాంక్ యూ అని వదిలేసాను, అయిపోయింది అక్కడితో. నెక్స్ట్ నాకు ఇష్యూ వచ్చింది, ఇమాన్యుల్తో వచ్చింది ఇష్యూ. తక్కువ ఒక పుస్తకం ఒక మాట మాట్లాడారు, నాకు నచ్చలా. దానికి ఆయన ఇలా సంజాయించుకున్నారంటే మీకు కూడా తెలుసు. అక్కడ మీరు స్కిట్ చేసేప్పుడు అన్నాను, పలుమార్లు అన్నాను, మీరు అప్పుడు ఈజీగా తీసుకున్నారంటే నిజంగా నాకు రిజిస్టర్ అవ్వాలా. రిజిస్టర్ అయితే అప్పుడే చెప్పాను, బ్రదర్ మనం ఒక మంచి సత్సంబంధంతో ఉంటున్నాము, అంత మాట అనుకునే వరకు అంతా ర్యాపోలేదు. అసలు నాతో ఎవరు అలా మాట్లాడరు. ఓకే, మా ఫాదరే మాట్లాడరు. ఆయన చెప్పాను, తర్వాత ఆయన ఆర్గ్యూ చేశారు, అంతా అయిపోయింది, అక్కడితో అయిపోయింది. ఓకే, ఇక్కడ ఒక మగవారు తర్వాత మన బర్నీ గారితో వచ్చింది. అది సందర్భం వచ్చినప్పుడు అది కూడా డీటెయిల్గా చెప్పేస్తా. సో ఇప్పుడు నేను ఆడవాళ్ళతోనే మాట్లాడటం ఎక్కడ జరిగింది, ఒక ఆడవారు 2 మగవాళ్ళు ఉన్నారు కదా, నేను అసలు అలా ఆలోచించట్లే కదా. సో తను ఒక వేగ్ స్టేట్మెంట్ పాస్ చేస్తే నేను ఇప్పటివరకు 2 మగవాళ్ళు ఒక ఆడవతో మాట్లాడని అనుకున్నా. నాకు తను చెప్పి నాకు ఆలోచించా, ఓకే ఇదేంటి ఇలా అన్నారు, ఏంటి ఇప్పుడు ముగ్గురు ఆడవాళ్ళతో మాట్లాడానా ఏంటి క్వశ్చన్ మార్క్. అర్థమైందా? సర్కాజంగా అడిగా నేను క్వశ్చన్. ఈ పాయింట్ రైజ్ చేసిన తను రాంగ్ స్టేట్మెంట్. మీకు అర్థమైందో లేదు, అందుకనే రీతుకి అర్థమైంది. ఇది కూడా చెప్పేస్తా బ్రదర్, ఒక మాట ప్లీజ్. రీతు గారికి అర్థమైంది. ఓకే, ప్రియాతో మాట్లాడినప్పుడు విషయం ఏదైతుందో కాంటెక్స్ట్ నా వర్డింగ్ ప్రాపర్గా క్లియర్గా లేదేమో, కానీ మీరు కరెక్ట్గా భావం భాష అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సరే ఒక టార్గెట్ చేసి అరే బాబు ఈయన బయట పంపించేయడం కోసం మాట్లాడాలి, క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని ట్రై చేస్తారు, సాయశక్తిలో ట్రై చేయండి. ఇప్పుడు నీకు ఒక చెప్తా, ఈ పాయింట్లో నేను 1 వీక్ నుంచి నాతో ఉన్నారు కదా, అవునా? రాము మీరు ఎన్నోసార్లు ఆ రోజు హ్యామర్ తీసుకొచ్చి మీకు ఎందుకు ఇచ్చానన్నా, మీరు ఫస్ట్ నుంచి కొంచెం జెన్యూన్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకుని మీకు ఇచ్చానన్నారు కదా. నా పక్కన ఈ వారం రోజులు జర్నీ చూసిన మనిషి మీరే. ఆ క్లిప్ చూసి నేను పలానా అనుకున్నారుగా, చేయెత్తారుగా, అవునా? ఆడవాళ్ళు డిగ్రేడ్ సంజనా గారు ఎలా ఉంటారు అనుకుంటారు, ఎందుకంటే అది మీరు అన్నది అక్కడ ఉన్నది కదా, నిజం ఉంది కదా అక్కడ. ఏంటి ఏ నిజం ఉంది? నేను ఆడవాళ్ళు అనలేదు అన్నా, నేను ఒక ఆడవాళ్ళు అనలేదు. మీరు మొత్తం భాష అర్థమవుతే భాష భావం అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది. అట్లా అర్థం చేసుకోరా? నా స్టేట్మెంట్ పాస్ చేసిన ఆయన, నేను కాదు. ఆడ మగాని వ్యత్యాసం నేను తీసుకురాలి. ఎక్కడ ఆడ మగ అయితే ఆయన అన్నయ్య ఇస్తాను, నాకు అన్నయ్య లాంటి వాళ్ళు లేరని చెప్పి ఎందుకన్నా రోజున ఇది అయిపోయింది పాయింట్. నెక్స్ట్ సంజనా గారు, నేను మొత్తం పాయింట్ చెప్తా బ్రదర్, మీకు ఎందుకు నచ్చలేదు కూడా చెప్తాను, ఎందుకు కన్విన్స్ అవ్వలేదు మీతో పాటు. చెప్పండి. సంజనా గారు ఎలా ఉంటారో, ఆమె పర్సనాలిటీ ఏంటో నాకు తెలుసు. ఓకే, ఆమె గురించి కూడా నెక్స్ట్ పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడతా. అలాంటి ఆవిడ ఇక్కడ ఆడవాళ్ళు చాలా నీచంగా తక్కువ చేసి మాట్లాడతారు, డిగ్రేడ్ చేసి మాట్లాడతారు, ఇలా జెస్చర్ చేసి చూపించినప్పుడు అట్లీస్ట్ నేను కొంతమంది నుంచి ఎక్స్పెక్ట్ చేశాను. నిజంగా అలా ఎంతమంది ఉన్నా తనుజ గారితో నేను గట్టిగా మాట్లాడు, అంతే కదా.
అసభ్యకరంగా ఏం మాట్లాడలాగా? ఇప్పుడు బాధ కలిగినోడు ఎవరైనా సహనం కోల్పోతే ఆటోమేటిక్గా ఏం చేస్తారు, వాయిస్ రేజ్ చేస్తారు. బేసికల్గా నా వాయిస్ కొంచెం హై పిచ్లో ఉంటుంది కాబట్టి అలాగే ఎక్స్ప్రెస్ అయింది అంతే. నాకు తెలిసి ఇక్కడ ఉన్న 14 మంది స్టాండ్ తీసుకోలేపారు. ఒక మనిషి 13 మంది స్టాండ్ తీసుకోలేపారు. ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు తర్వాత క్లిప్ చూసినప్పుడు ఒక మనిషి కొంచెం మాట్లాడగలిగారు. తర్వాత ప్రియ కొంచెం మాట్లాడింది, రీతు గారు మాట్లాడారు, ఆయన ఉద్దేశం అది కాదు, ఆయన నాకు చెప్పారు అని. కానీ మీరందరూ కలిపి ఒక నందిని పంది అని సక్సెస్ఫుల్ గా స్టాంప్ వేశారు. వెల్ డన్. ట్రోఫీ గెలుస్తారేమో, డబ్బులు సంపాదిస్తారేమో. మనస్సాక్షి ఉన్నప్పుడు రేపు పొద్దున మీరు అందరూ అనుకుంటారు ఏం చేసాం మనం అని. ఇది సొసైటీ. ఇలాంటి సొసైటీలో ఇలాంటి స్టాండ్ తీసుకుంటున్నారు మీరు. మోసం, అన్యాయం, అధర్మంగా ప్రవర్తిస్తున్నారు. మీరు ఇలాగే చేయాలనుకుంటే రాము ఇది అన్యాయం కాదు రాము. లైఫ్ చాలా చాలా చిన్నది, తిరిగి గుండ్రంగా తిరిగి ఆ రోజు మనం తప్పుని చేశారు. 4 సార్లు అడిగారు, నువ్వు ఎందుకు హ్యాండ్ రైజ్ చేయలేదు రాము. అదే నాలుకల ధోరణి మాట్లాడద్దు. మీరేంటో స్ట్రైట్ ఫార్వర్డ్ తెలుసు అంటున్నారు. నేను ఒక ఉదాహరణ చెప్పా. రాము, బయట ఉన్న సొసైటీకి తెలియదు, బయట ఉన్న సొసైటీ తెలియదు. ఇక్కడ ఉన్న మీరు 14 మందికి నీకు తెలుసు. 15 వాడిని ఎవరి కోసం ఎప్పుడు స్టాండ్ తీసుకున్నా, ఎవరితో ఎలా ఉన్నా అందరికీ తెలుసు. కానీ అనుకున్నారు, అదే క్లిప్ చూసి నిజం అనుకున్నారు. మీరు సక్సెస్ అవుతే అవ్వండి, పోరాడుతుంటే ఆఖరి ఊపిరి ఉండే వరకు. లేకపోతే మీరంటే ఏందో ప్రూఫ్ చేసుకోవడానికి వచ్చారు, అది నాకు అనవసరం, ఎవరికి కూడా అనవసరం. ఎందుకంటే అందరూ ఇక్కడ ఏదో సాధించాలని చెప్పేసి అన్ని వదులుకొని అన్ని ఆపర్చునిటీలు మీరు ఒక్కరే నిజాయితీగా ఉండాలి. అసలు టాపిక్ లేపింది నేను కాదు, ఇమాన్యుయల్ బ్రదర్ లేపారు. ఆడ మగ గురించి అసలు మాట్లాడాల. ఆయన ఏమంటారు, ఆడవాళ్ళతో అయితేనే మాట్లాడతారు, ఆడవాళ్ళు తక్కువ అన్నా. అది మీ ప్రాబ్లం, కానీ అక్కడ మీరు ఇలాగే మెయింటైన్ చేయండి హిపోక్రసీ సొసైటీలో, ఓకేనా? అది ఆడైనా మగైనా ఇలాగే మాట్లాడాలి. నన్ను ఒకసారి అడిగినప్పుడు నేను ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను, అయినా కానీ మీరు పదే దాన్ని అడిగారు. మీరు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు? మరి ఇది పర్సనాలిటీ, మీరు స్టాండ్ తీసుకోరు అంతే. మీ పర్సనాలిటీ మీరు స్టాండ్ తీసుకోరు అంతే. లేదండి, అది అబ్సల్యూట్ రాంగ్. అయిపోయిందా? రాస్తారా? అయిపోయిందా? 3-4 సార్లు అడిగినప్పుడు కూడా నేను ఒకటే ఆన్సర్ చెప్పిన, అన్న ఇది పరిస్థితి అని. అయినా మీరు 4-5 సార్లు అన్నారు. అందరికి ఇదే మాట అనుకుంటూ వస్తున్నప్పుడు నాకు అనిపించింది కరెక్ట్ కాదని. కరెక్ట్ గురించి మనమే మాట్లాడుకోవాలి. ఓకేనా? డన్. అందరూ మెయిన్ హౌస్లోకి వెళ్ళండి.